హైకోర్టులు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు 6 నెలల తర్వాత స్వయంచాలకంగా అనగా ఆటోమాటిక్లీ ముగిసిపోతాయా? లా ట్రైన్ ఛానల్కి స్వాగతం. ముందుగా మీరు ఒకవేళ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు, కావున కొత్త సెక్షన్స్ మరియు వాటి వివరములు పూర్తిగా తెలుసుకోగలరు. మరియు కొత్త వీడియోస్ కోసం బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ధన్యవాదములు. హైకోర్టు బార్ అసోసియేషన్ అలహాబాద్ వర్సెస్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం 2024 ఐఎన్ఎస్సి 150 ఫిబ్రవరి 29, 2024. న్యాయమూర్తులు: ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ ధనంజయ వై చంద్రచూడ్, జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ జంషెడ్ బి పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా మరియు జస్టిస్ పంకజ్ మిథాల్. న్యాయస్థానం ముందు ఉంచబడిన ప్రశ్నలు. 1. విచారణను నిలిపివేస్తూ హైకోర్టుల మధ్యంతర ఉత్తర్వులన్నీ నిర్దిష్ట వ్యవధి తర్వాత స్వయంచాలకంగా ముగుస్తాయని భారత అత్యున్నత న్యాయస్థానం ఆదేశించగలదా? 2. పెండింగ్లో ఉన్న కేసులను నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాలని భారత సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టులను ఆదేశించగలదా? వాస్తవ నేపథ్యం: ఏషియన్ రీసర్ఫేసింగ్ ఆఫ్ రోడ్ ఏజెన్సీ వి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 2018 ఐఎన్ఎస్సి 282. ఆసియా రీసర్ఫేసింగ్ అవినీతి నిరోధక చట్టం విషయంలో 1988 కింద అభియోగాలను రూపొందించే ఉత్తర్వు ఇంటర్లోక్యుటరీగా ఉందా మరియు దానిని హైకోర్టులో సవాలు చేయవచ్చా అని భారత సుప్రీంకోర్టులోని 3 న్యాయమూర్తుల బెంచ్ నిర్ణయిస్తోంది. ఈ సమస్యను నిర్ణయించడంలో కోర్టులో ఆసియా రీసర్ఫేసింగ్ ఛాలెంజ్లను రూపొందించే ఆర్డర్పై సవాలును వినాలని నిర్ణయించిన తర్వాత హైకోర్టు విచారణను నిలిపివేసినప్పుడు అనవసరమైన జాప్యాన్ని నివారించడానికి సవాలును రోజువారీ ప్రాతిపదికన నిర్ణయించాలని ఆదేశించింది. ఇంకా కోర్టు ఆసియా రీసర్ఫేసింగ్ సివిల్ లేదా క్రిమినల్ విచారణలో స్టే అమలులో ఉన్న హైకోర్టుల ముందు పెండింగ్లో ఉన్న అన్ని కేసులలో గరిష్టంగా 6 నెలల వ్యవధిలో కేసును పరిష్కరించాలని ఆదేశించింది. ఈ టైంఫ్రేమ్ను పాటించడంలో విఫలమైతే స్టేను పొడిగించడానికి సహేతుకమైన ఆర్డర్ పాస్ చేయబడితే తప్ప స్టే స్వయంచాలకంగా ముగుస్తుంది. స్టేను పొడిగించే ఆదేశం లేనట్లయితే ట్రయల్ కోర్ట్ తదుపరి నోటీసు లేకుండా విచారణను కొనసాగించవచ్చు. డిసెంబర్ 1, 2023న ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్, జస్టిస్ పార్దివాలా మరియు జస్టిస్ మిశ్రాలతో కూడిన మరో 3 న్యాయమూర్తుల బెంచ్ విస్తృత సూత్రీకరణల సవ్యతపై సందేహాలను వ్యక్తం చేసింది. ఆసియా రీసర్ఫేసింగ్ మరియు ఈ విషయాన్ని పునర్విచారణ కోసం రాజ్యాంగ ధర్మాసనానికి 5 న్యాయమూర్తులు సూచించింది. సుప్రీం కోర్టు నిర్ణయం: 6 నెలల వ్యవధి తర్వాత మధ్యంతర ఉత్తర్వులు స్వయంచాలకంగా ముగియడం ఆమోదయోగ్యం కాదని రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా పేర్కొంది. అంతేకాకుండా మధ్యంతర స్టేలు కొనసాగుతున్న అన్ని కేసులను హైకోర్టులు రోజువారీగా విచారించాలని, నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టు అధికార పరిధికి అతీతంగా పూర్తి న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేయాలని కోర్టు పేర్కొంది. న్యాయస్థానం తీర్పును జస్టిస్ ఓకా రచించగా, జస్టిస్ మిథాల్ ప్రత్యేక అభిప్రాయాన్ని రాశారు. నిర్ణయానికి కారణాలు: మధ్యంతర ఉత్తర్వు స్వయంచాలకంగా ముగియదు. సహజ న్యాయ సూత్రాల ప్రకారం మధ్యంతర ఉపశమనాన్ని రద్దు చేసే లేదా సవరించే ఉత్తర్వు బాధిత పక్షాలను విన్న తర్వాత మాత్రమే ఆమోదించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇలా ఆదేశాలు జారీ చేయబడ్డాయి. ఆసియా రీసర్ఫేసింగ్ అన్ని హైకోర్టులు ఆమోదించిన మధ్యంతర స్టే ఉత్తర్వుల స్వయంచాలక గడువుకు సంబంధించి వ్యక్తిగత కేసుల మెరిట్లను పరిగణనలోకి తీసుకోరు. హైకోర్టు ఒక నిర్దిష్ట సమయంలో ఒక కేసును విచారించలేకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎటువంటి దరఖాస్తు లేకుండా మధ్యంతర ఉత్తర్వు స్వయంచాలకంగా ముగుస్తుంది మరియు ఆలస్యానికి వ్యాజ్యం బాధ్యులు కానట్లయితే వ్యాజ్యకర్త వారి స్వంత తప్పు కోసం బాధపడతారు మరియు ఇది న్యాయం యొక్క ప్రాథమిక సిద్ధాంతాలను ఉల్లంఘిస్తుంది.
జస్టిస్ మిథాల్ తన ప్రత్యేక సమ్మతమైన అభిప్రాయంలో, ఏదైనా ప్రొసీడింగ్లో మంజూరు చేయబడిన స్టే ఆర్డర్ నిర్దిష్ట వ్యవధి తర్వాత స్వయంచాలకంగా ముగియదని కనుగొన్నారు. దానిని పక్కన పెట్టడానికి ఎదురుగా ఉన్నవారు దరఖాస్తును దాఖలు చేస్తే తప్ప. అంతేకాకుండా, సహజ న్యాయం సూత్రాలను అనుసరించి న్యాయస్థానం సహేతుకమైన ఉత్తర్వును జారీ చేస్తే తప్ప ఒకసారి ఆమోదించబడిన స్టే ఆర్డర్ను రద్దు చేయడం లేదా మార్చడం సాధ్యం కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం అధికారాల వినియోగం యొక్క పరిధి. సుప్రీంకోర్టు ఇలా తన స్పష్టమైన ఆదేశాలు చేసింది. ఆసియా రీసర్ఫేసింగ్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద జారీ చేయబడ్డాయి. ఇది అసాధారణమైన పరిస్థితులలో మాత్రమే న్యాయస్థానం ముందు పార్టీల మధ్య పూర్తి న్యాయం చేయడానికి ఉపయోగించబడే అధికారం. ఏది ఏమైనప్పటికీ, అవినీతి నిరోధక చట్టం 1988 కింద విచారణ కాకుండా వివిధ ఇతర విచారణలలో మధ్యంతర ఉత్తర్వుల కాలవ్యవధికి సంబంధించిన ప్రశ్న కోర్టు ముందు పరిశీలనకు ప్రత్యేకంగా తలెత్తలేదు. ఆసియా రీసర్ఫేసింగ్ ఇంకా సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద తన అధికారాల అమలు కోసం క్రింది మార్గదర్శకాలను నిర్దేశించింది. 1. న్యాయపరమైన ఉత్తర్వుల ఆధారంగా పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పొందే ప్రయోజనాలను రద్దు చేయడం సాధ్యం కాదు. 2. న్యాయస్థానం న్యాయవాదుల యొక్క ముఖ్యమైన హక్కులను విస్మరించదు. 3. న్యాయస్థానం విధానపరమైన సమస్యలను క్రమబద్ధీకరించడం కోసం కోర్టులకు ఆదేశాలు జారీ చేయగలదు. అయితే, న్యాయస్థానం దాని ముందున్న కేసులో పక్షాలు కాని వ్యాజ్యాల యొక్క వాస్తవిక హక్కులను ప్రభావితం చేయదు. ప్రతికూల ఉత్తర్వును ఆమోదించే ముందు వినిపించే హక్కు ఒక ముఖ్యమైన హక్కు. మరియు 4. ఇది సహజ న్యాయ సూత్రాలను ఓడించకూడదు. హైకోర్టు అధికార పరిధిని పరిమితం చేయడానికి ఆపేలా ఆదేశాలు జారీ చేయబడవు. హైకోర్టు రాజ్యాంగ న్యాయస్థానం అయినందున, న్యాయపరంగా సుప్రీంకోర్టుకు లోబడి ఉండదని సుప్రీంకోర్టు పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 227 ప్రకారం హైకోర్టు తన అధికార పరిధిలోని అన్ని న్యాయస్థానాలపై న్యాయ పర్యవేక్షణను కలిగి ఉండే అధికారం, అటువంటి కోర్టులలో విచారణలను నిలిపివేసే అధికారాన్ని కలిగి ఉంటుందని నొక్కి చెప్పింది. మధ్యంతర స్టే ఉత్తర్వులను 6 నెలలకు పరిమితం చేయడం వంటి మధ్యంతర ఉపశమనం కల్పించే హైకోర్టు అధికారంపై ఆంక్షలు విధించడం. ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టు అధికారాలను అనుమతించలేని విధంగా ఆక్రమించడమేనని సుప్రీంకోర్టు పేర్కొంది. పెండింగ్లో ఉన్న కేసులను సమయానుకూలంగా నిర్ణయించే ఆదేశాలు అసాధారణమైన పరిస్థితుల్లో మాత్రమే జారీ చేయాలి. స్టే ఆర్డర్ల స్వయంచాలకంగా గడువు ముగియడానికి మరియు కేసుల రోజువారీ విచారణకు దారితీసే ఆదేశాలు న్యాయపరమైన చట్టానికి సమానమని, ఇది అనుమతించబడదని సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది. ఒక నిర్దిష్ట వర్గం యొక్క కేసులను నిర్దిష్ట సమయంలో నిర్ణయించాలని శాసనసభ మాత్రమే అందించగలదు. స్టే ఆర్డర్లు రోజువారీ ప్రాతిపదికన పనిచేస్తున్న కేసులకు ప్రాధాన్యత ఇవ్వడానికి మాత్రమే హైకోర్టులను ఆదేశించలేము. క్రిమినల్ అప్పీళ్లు లేదా బెయిల్ దరఖాస్తులు వంటి ఇతర కేసులు ఉండవచ్చు. వీటికి మరింత శ్రద్ధ అవసరం కావచ్చు. ప్రతి న్యాయస్థానం పెండెన్సీ మరియు ప్రక్కకు పెట్టడం యొక్క దాని స్వంత నమూనాను కలిగి ఉంటుంది మరియు అందువల్ల, ఏ కేసులకు ప్రాధాన్యత ఇవ్వాలో సంబంధిత న్యాయస్థానాలు ఉత్తమంగా నిర్ణయించబడతాయి. అందువల్ల, కేసును ప్రక్కకు పెట్టడం కఠినమైన గడువులను నిర్ణయించే ఆదేశాలు అసాధారణమైన పరిస్థితులలో మాత్రమే ఆమోదించబడతాయి. తీర్పు సారాంశాలు భారతదేశ సుప్రీంకోర్టు నిర్ణయాలపై మంచి అవగాహనను ప్రోత్సహించడంలో సహాయపడతాయి. అవి కోర్టు నిర్ణయం లేదా కారణాలలో భాగం కావు మరియు చట్టపరమైన చర్యలలో ఉపయోగించబడవు. ధన్యవాదములు.